గాంధీ గారి బుక్ ఆవిష్కరించాలని కోరుతున్నాను. ఈ పుస్తకాన్ని లౌకిక భారతం కోసం గాంధీ పరిచయం చేయబోతే ఉషారాణి గారి సభలోనండి పెద్దలందరికీ నమస్కారం. ముందుగా ప్రజాశక్తి పెంచిన వారికి నాకెంతో ఇష్టమైనటువంటి ఈ సబ్జెక్ట్ సంబంధించినటువంటి లౌకిక భారతం సెక్యులరిజం మీద పుస్తకాన్ని ఆవిష్కరించుకున్నందుకు ముందు వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఒక మతోన్మాది తుపాకుగళ్ళకి బలైన గాంధీ రోజు, గాంధీ బలైన రోజు. అలాగే ఒక లౌకిక భారతం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడిన యోధులు స్మరించుకునే రోజు. రెండు రకాలుగా కూడా గాంధీ బలైన రోజు, స్వాతంత్ర సమరయోధులను కూడా స్మరించుకునే రోజు. మహాత్మా గాంధీ ఒక సనాతన కుటుంబంలో పుట్టినప్పటికీ మొదటి నుంచి ఆయనలో ఒక మార్పు కోసం మాత్రం ఆయన నిరంతర విద్యార్థి అని కూడా చెప్పొచ్చు. చిన్నప్పుడే అంత సనాతన కుటుంబంలో పుట్టిన సముద్రం దాటి అంటే మరి పశ్చాత్తాపం చేసుకోవాల్సి ఎప్పుడైనా సరే బారిస్టర్ చదవడం కోసం ఇంగ్లాండ్ వెళ్ళారు. అంటే ఎక్కడైనా మౌఢ్యం ఉన్నట్లయితే ఆ మౌఢ్యాన్ని వ్యతిరేకించాలి అనేది చిన్నప్పుడే ఆయనకి ఇది. అలాగే సత్యం చెప్పాలి, ఏదో సత్యం. మూడవది అహింస. ఇది ఆయనలో చిన్నప్పుడు చూస్తాం. వెళ్ళొద్దన్నా సరే సముద్రం దాటాలు కూడా వాళ్ళ అమ్మ అన్నప్పుడు కూడా నువ్వు మాంసం తినకూడదు, మద్యం తీసుకోకూడదు అన్నది. అది సరే మాంసం మద్యం అంటే అట్లా మంచిది కాదని సరే ఓకే అన్నాడు. సముద్రం మాత్రం ఆ రోజు నౌకలు గనక వెళ్ళాడు, చదువుకు అక్కడ ఇంగ్లాండ్ వెళ్ళాడు. ఇంగ్లాండ్ వెళ్ళడంతో ఇక ముందు ఉన్నటువంటి విప్లవాత్మక భావం ఇంగ్లాండ్ వెళ్ళారు. అక్కడ కమ్యూనిజం గురించి ఆయన అవగాహన కలిగించుకున్నాడు. అంటే నిరంతర విద్యార్థి. ఆయన అతి సామాన్యుడైన వ్యక్తి. అయినా గాంధీ పెద్ద ఇదే కదా, సామాన్యమైన వ్యక్తి అయినా సరే ఒక మార్పు కావాలి, ఈ సమాజానికి నేను ఉపయోగపడాలి అనే భావం మాత్రం ఆయనలో ఉంది. అతి సాధారణ వ్యక్తి అయినా వెళ్ళాడు. అక్కడ కమ్యూనిస్టులతో కూడా నాస్తికుడు చార్లెస్ బ్రాడ్లాతో కూడా ఆయనకి పరిచయం అయింది. చార్లెస్ బ్రాడ్లా మరణించడం కూడా అక్కడ వెళ్ళాడు. నాస్తికులతో కూడా పరిచయం చేసుకున్నాడు. అందరితోనూ ఆయన విషయాలు తెలుసుకుంటూనే ఉన్నాడు. బారిస్టర్ పాస్ అయ్యాడు, మళ్ళీ ఇండియా వచ్చాడు. నేను అంత గొప్ప లాయర్ని కాదని ఆయన నిరంతరం ఆయన ఆత్మ పరిశ్రమ తెలుసు. నేను అంత పెద్ద గొప్ప లాయర్ని కాదు, కానీ అనుకోకుండా దక్షిణాఫ్రికా వెళ్ళడం. ఆయనలో మొదటి నుంచి అసమానతల మీద, అంధవిశ్వాసాల మీద ఒక రకమైన తిరుగుబాటు ధోరణి. మరి మతోన్మాది అనేటువంటి గాడ్సే తుపాకుళ్ళకి బలైపోయాడు ఈ లౌకికవాది. ఈ రోజున పుస్తకం ఈ లౌకిక భారతం అనే పుస్తకం దీంట్లో చదువుతుంటే ముందు తెలుగు పాఠకులకి ఇంత గొప్ప పుస్తకం అందించినందుకు ప్రజాశక్తి వల్ల చాలా. నేను ఫస్ట్ డే చదివానండి పుస్తకాన్ని. అసలు ఎంత గొప్పగా ఉందంటే అంత గొప్పగా ఉంది. ప్రతి అక్షరం చాలా విలువైంది దీంట్లో. అసలు ఏమాత్రం కూడా ఏ ఒక్కటి తీసేయడం. అసలు అంత గొప్పగా దీని పుస్తకం తీసుకొచ్చారు. మన తెలుగు పాఠకులకు అందించినందుకు నిజంగా అభినందిస్తున్నారు. చాలా గొప్పగా. భారత స్వాతంత్ర ఉద్యమం అన్న, సామాజిక పరివర్తన అన్న గాంధీ అనేది ప్రతి చోట కనబడతారు. గాంధీ కనబడతారు ప్రతి చోట. గాంధీ ఉన్నంతకాలం సామాజిక పరివర్తనలో, సామాజిక సమస్యల్లో, సామాజిక అవగాహనలో, మానవత్వంలో, సమానత్వంలో అన్నిట్లో గాంధీ ఉంటాడు. ఈ పుస్తకంలో మన భారత స్వాతంత్ర సంగ్రామంలో కానివ్వండి, భారతదేశ సమస్య ప్రతి సమస్యలోనూ గాంధీ ఎలా ఉన్నాడండి, ప్రతి దాన్ని ఇక్కడ తీసుకొచ్చాడు. అది గ్రేట్. చిన్న పుస్తకమే కానీ ప్రతి ఘటన దీంట్లో ఉంది. ప్రతి ఘటన, ప్రతి సంఘటన ఇందులో ఉంది. అన్నిట్లో కూడా గాంధీ ఎంత లౌకికవాదో ప్రతి అక్షరంలో చూపించారు. లౌకికవాదం అసలు గాంధీని ఎలా మారుతూ వచ్చాడు తన భావాలు. ఒక పక్క పరమ సనాతన కుటుంబంలో పుట్టినప్పటికీ దేవుడే సత్యం అన్నాడు, రామరాజ్యం అన్నాడు. ఆ రామరాజ్యంలో దశరథ రాముడు అయ్యి ఉంటాడు. మొదట్లో రాముడు ఆరాధ్యదైవంగా తీసుకున్నాడు. అంత ఆధ్యాత్మిక మామూలు భాషలను, ఆస్తిక భాషలను మాట్లాడాడు. కానీ నిరంతరం ఆయన మార్చుకుంటూ ముందుకు వెళ్ళాడు. ప్రతి అడుగులోనూ లౌకిక తత్వం కదా. అది చాలా బగ్గగా దీంట్లో చూపించారండి. ఇంకోటి నాకు అంటే నేను
నాకు ఒక కమ్యూనిజం భాషలో సరిగ్గా తెలియదు కానీ బూర్జువా జాతీయవాదం బూర్జువా క్యాపిటలిజం అనేది ఎంత చక్కగా ఎంత లోతుగా ఇచ్చారంటే లోతుగా ఇచ్చారు ఈ పుస్తకం. నేను ఫస్ట్ టైం నేను ఈ బూర్జువా జాతీయవాదం గురించి అర్థం చేసుకున్నాను. నాకు ఈ రకంగా నాకు అవగాహన లేదు, కానీ అసలు ఎంత డెప్త్ లో ఎంత సులువుగా ఇచ్చాను, ఎంత గొప్పగా ఇచ్చాను. కానీ ఎందుకంటే ఫస్ట్ టైం చదివాను కనుక నేను చాలా స్పందించాను. అధ్యక్షులు లక్ష్మి గారు, గౌరవనీయులు పెద్దలు డాక్టర్ సమరం గారు, అదేవిధంగా ఉషారాణి గారు, ఈ కార్యక్రమానికి హాజరైన పెద్దలు, ప్రియమైన మిత్రులారా, ఈ పుస్తకంలో ఉండే సారాంశాన్ని ఇప్పటికే సమరం గారు చాలా క్లుప్తంగా, చాలా లోతుగా, గాఢమైనటువంటి అనురక్తితో ఈ పుస్తకాన్ని ఆయన విశ్లేషించినట్టుగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి అక్షరాన్ని చాలా విలువైందిగా ఆయన చెప్పడంలోనే ఈ పుస్తకం పట్ల ఆయనకున్న ఏ రకంగా దానివల్ల ఆయన ఈ రోజున్న పరిస్థితుల్ని పరిశీలించి దానికి అనుగుణంగా గాంధీ యొక్క లౌకిక తత్వాన్ని ప్రజల్లోకి తీసుకోవాల్సిన అవసరాన్ని గురించి ఆయన చెప్పిన మాటలు చాలా విలువైనవి. ఈ పుస్తకంలో 6 వ్యాసాలు ఉన్నాయి. మొదటిది ముందు మాట, ఆ తర్వాత 5 వ్యాసాలు. ఏ దానికి అది ప్రత్యేకత సంతరించుకుంది. ఏ వ్యాసానికి ఆ వ్యాసం గాంధీని ఓ ప్రత్యేకమైన కోణంలో మన ముందు ఉంచుతుంది. ఇప్పటికే గాంధీ మహాశయుని గురించి అనేక రకాల పుస్తకాలు, ఆయన జీవితం, ఆయన కృషి, ఆయన ఆలోచనలు, ఆయన ఆచరణ మార్గం, వీటన్నిటి మీద అనేక రకాల పుస్తకాలు ఇప్పటికే ఉంటాయి. ఆ మహాగ్రంథాల ముందు ఈ గ్రంథం చాలా చిన్నది కనపడుతుంది, కానీ ఎంత పెద్ద కొండ అయినా ఒక చిన్న అద్దంలో కనిపించినట్టుగానే ఈ మహాగ్రంథాలన్నింటినీ చిన్న వ్యాఖ్యానంలో తేలిగ్గా ఈనాడున్న యువతరం ముందుకు తీసుకోవడానికి ఈ పుస్తకం మాత్రం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఒక రకంగా గాంధీ జీవితాన్ని మొత్తాన్ని క్లుప్తీకరిస్తే ఇప్పుడు ఈ లౌకిక భారతం కోసం గాంధీ అనే ఈ పుస్తకం మొత్తాన్ని సమగ్రంగా దీంట్లో మనకు కనపడదు. ఇక ఇది చదివిన తర్వాత అవసరాన్ని బట్టి ఏ పార్ట్ లో గాంధీ మహాత్ముని గురించి మనం కొత్తగా ఇంకా చదవాల్సి ఉంది అనే దానికి ఇది ఒక మార్గదర్శికి కూడా ఉపయోగపడుతుంది. అందుకని చాలా విలువైన పుస్తకం. దీంట్లో మొదటిది ముందు మాట చాలా మరింత విలువైంది. ముందు మాటలో ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ గారి విశ్లేషణ ఈనాటి వర్తమాన పరిస్థితికి గాంధీ ఆలోచనల్లో ఎందుకని మళ్ళా తిరిగి మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది అనే భాగాన్ని ఆయన ఈ ముందు మాటలో చేశారు. ఈ రోజు భారతదేశంలో భారత జాతీయత లేదా మతమే జాతి అనేటువంటి వక్రీకరణలు ఏవైతే జరుగుతున్నాయో వాటిని చాలా క్లుప్తంగా కొన్ని పేజీల్లోనే సూటిగా మన ముందు ప్రభాత్ పట్నాయక్ గారు చెప్పినాడు. ఆయన చెప్పిన జాతీయత అంటే ఈనాడు మన చలామణిలో ఉండే జాతీయత చాలా వక్రీకరించబడుతుంది. అసలు జాతీయత 2 రకాలుగా ఉంటుంది, 2 విధానాలుగా ఉంటుంది, 2 వైఖరులతో ఉంటుంది. ఒక వైఖరి పూర్తిగా యూరోపియన్ బూర్జువా జాతీయత. పారిశ్రామిక విప్లవం జయప్రదమైన తర్వాత తమ ప్రాంతాన్ని, ఒక దేశాన్ని ఒక హద్దులు గీసుకున్నటువంటి ప్రాంతంలో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం యూరోపియన్ బూర్జువా వర్గం జాతీయతను ముందు తీసుకొచ్చి తద్వారా ఒక ప్రాంతాన్ని తమ ఆధీనంలో పెట్టుకుని అక్కడ తమ పెట్టుబడిని విస్తరించుకోవడానికి సృష్టించినటువంటి వ్యాపార ప్రయోజనాల కోసం, వ్యక్తుల ప్రయోజనాల కంటే కూడా జాతి ప్రయోజనం పేరుతో వ్యక్తుల ప్రయోజనాల్ని చాలా చిన్న స్థాయికి తీసుకొచ్చి జాతి అని అంటే ఆ దేశాన్ని ముందుకు తీసుకొచ్చే పెట్టుబడే అనే అర్థంలో జాతీయతను ముందు తీసుకొచ్చినారు. ఆ జాతీయతే క్రమంగా ఫ్యాసిజాన్ని రూపొందించడానికి, ఫ్యాసిజం లాంటి ఓ వికృత రూపానికి దారితీసింది అని చెప్పేసి మొదటి జాతీయత గురించి ఆయన చెప్పాడు. ఆ జాతి ఉన్మాదం ప్రపంచాన్ని ఎంత వినాశనం వైపు నడిపింది. జాతీయత పేరుతో ఆనాడు ప్రపంచంలో అనేక దేశాల్ని, అనేక జాతుల్ని పరిపాలించగలిగిన శక్తి మాకు మాత్రమే ఉంది అనేటువంటి ఓ భయంకరమైన యుద్ధోన్మాదిగా ముందుకొచ్చినటువంటి హిట్లర్ జాతీయత గురించి మొదటి జాతీయత అర్థంలో ఏ రకంగా అది ఎంత దుర్మార్గమైందో. రెండోది దానికి పూర్తి భిన్నమైంది. రెండో జాతీయత ఇది వలసాధిపత్యం కింద నలిగిపోతున్న అనేక దేశాలు ప్రజలు తమ దేశాన్ని తాము పరిపాలించుకోవడం కోసం, తమ దేశాన్ని తామే నిర్మించుకోవడం కోసం జరిగినటువంటి ఉద్యమంలో భాగంగా ఆవిర్భవించిన జాతీయత. ఇక్కడ ప్రజల ప్రయోజనాలు, ఉమ్మడి ప్రయోజనాలే ముఖ్యం. ఇక్కడ వ్యక్తుల ప్రయోజనాలు లేదు. జాతి ప్రయోజనం అంటే అది ప్రజల ప్రయోజనమే. ప్రజల ప్రయోజనం అంటే ఉమ్మడిగా ప్రజలందరి ప్రయోజనమే. అందుకని ప్రజలందరి రాజ్యం కోసం ప్రజలందరూ నిర్మించుకున్న జాతీయత. ఈ రెండో జాతీయతలు ఎక్కడ కులం, మతం, ప్రాంతం, లింగం, ఇతర ఏ విభేదాలు దీని ముందు నిలబడవు. దీని ముందు ఒకే ఒక లక్ష్యం ఉంటుంది, అది సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నిలబడం. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నిలబడడం అని అంటే తమ జాతీయత ఆధారంగా తమ దేశాన్ని తామే పునర్నిర్మించుకోవడం. ఈ జాతీయత ఈ రోజు మళ్ళా తిరిగి పునఃప్రతిష్ఠించాలి అని చెప్పేసి ఆయన చెప్పాడు. ఈ జాతీయత ఒక దేశానికి పరిమితమైంది కాదు, సకల దేశాల్లో వలసాధిపత్యం కింద నలిగినటువంటి అన్ని దేశాల ప్రజల ఉమ్మడి లక్ష్యం, సామ్రాజ్యవాద వ్యతిరేకం అనేటువంటి ఉమ్మడి లక్ష్యం ఆధారంగా ఈ జాతీయత విస్తృతమైంది, ప్రపంచవ్యాప్తమైంది. అందుకని అట్లాంటి ప్రపంచవ్యాపితమైన మరో జాతీయత ఉద్యమాన్ని ఈరోజు తీసుకురావాల్సిన అవసరం, దాన్ని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది అని చెప్పి దీనికి కారణం ఈరోజు చూస్తున్నాం మనం. నయా ఉదారవాద విధానాల పేరుతో ప్రపంచమంతటా తాము చెప్పిందే వేదం
తాము ఆచరించేదే మార్గం అని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు వ్యవహరిస్తున్న తీరు గాని, లేదా అమెరికా అధ్యక్షుడితో పాటు ప్రపంచంలో ఉండే అనేక యూరోప్ దేశాలు వ్యవహరిస్తున్న తీరు గాని చూస్తే తిరిగి మళ్ళా మనం ఎక్కడికి పోతున్నాం? ఏ జాతీయ ఉన్మాదాన్ని అయితే రెచ్చగొట్టి ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు సృష్టించినారో ఆ జాతీయ ఉన్మాదం పేరుతో మళ్ళా తిరిగి ప్రపంచంలో ఆధిపత్యంలోకి రావాలని చెప్పేసి ఈ శక్తులు ప్రయత్నం. దీనికి ప్రత్యామ్నాయం ఉదారవాద వ్యతిరేకత జాతీయతను నిర్మించడం ఒకటే కాదు. ఈ ఉదారవాద జాతీయ వ్యతిరేకత అంటే భారతదేశంలో మతోన్మాద వ్యతిరేక జాతీయత కూడా, మతోన్మాద వ్యతిరేకత జాతీయత, నయా ఉదారవాద వ్యతిరేక జాతీయత అంటే అది వర్గ ప్రాతిపదిక మీద ఏర్పడే జాతీయత అని చెప్పేసి ప్రభాత్ పట్నాయక్ గారు చెప్పారు. ఇదేదో కొన్ని సమస్యల ప్రాతిపదిక మీద జరిగేది కాదు, కొన్ని అంశాల ప్రాతిపదిక మీద జరిగే జాతీయత కాదు రానున్న జాతీయత. ఇది వర్గ ప్రాతిపదికన ఓ ప్రత్యామ్నాయమైనటువంటి జాతీయత నిర్మించాల్సిన అవసరం. వర్గం అంటే ఏ వర్గాలైతే ఈ ఉదారవాద విధానాల వల్ల, ఏ వర్గాలైతే మతోన్మాద చర్యల వల్ల నష్టపోతున్నారో, అణగారిపోతున్నారో ఆ వర్గాల ఉమ్మడి జాతీయతను మరలా పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఇది ఈ పుస్తకానికి చాలా ముఖ్యమైనటువంటి ఈ పుస్తకం యొక్క మార్గాన్ని ప్రభాత్ పట్నాయక్ గారు ఆ ముందు మాటలో చూపిస్తాడు. దీంట్లో ఉన్న 5 వ్యాసాలు దీనికి తోడ్పడతాయి. ఈ అవగాహన మరింత పరిపుష్టం చేయడానికి 5 వ్యాసాలు తోడు. మొదటి వ్యాసంలో ఇర్ఫాన్ హబీబ్ గారు, ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టుగా, మొత్తం ఆ ఇర్ఫాన్ హబీబ్ గారు రాసిన కొన్ని పేజీల్లోనే గాంధీ యొక్క పరిణామ క్రమాన్ని, గాంధీ యొక్క ఆలోచనల మార్పుని, ఆయన ఆచరించినటువంటి ఉద్యమాల తీరుని మొత్తాన్ని మనకు దర్శింపజేస్తుంది. అన్ని సంఘటనలు దాంట్లో కూడైనాయి. దాదాపు ఆయన జీవితంలో ఉండే అన్ని ముఖ్యమైన భాగాలు, ఆయన్ని ప్రభావితం చేసిన లేదా ఆయన ప్రజల్ని ప్రభావితం చేసిన అన్ని కోణాలు దీంట్లో కనుక ప్రారంభ రోజుల నుంచి, గాంధీ జననం నుంచి గాంధీ అంతిమ రోజు వరకు జరిగిన మొత్తాన్ని ఒక క్రమాన్ని, ఒక క్రమ పద్ధతిలో ఆయన వివరించేది సంఘటనల ఆధారంగా కాకుండా గాంధీ ఆలోచనల్లో వచ్చిన మార్పుల ఆధారంగా వివరించుకుంటూ వచ్చినాడు. అది దీంట్లో ఉండే ప్రత్యేకత. సంఘటనలు చాలా మంది చెప్పొచ్చు. ఫలాని 1920లో సహాయ నిరాకరణ ఉద్యమం, 30లో ఇంకో ఉద్యమం ఉప్పు సత్యాగ్రహం, 42లో క్విట్ ఇండియా ఉద్యమం, 47లో స్వాతంత్రం, 48లో గాంధీ మరణం చెప్పవచ్చు సంఘటనల ఆధారంగా. కానీ సంఘటనల ఆధారంగా కాకుండా గాంధీలో వస్తున్నటువంటి ఆలోచనల మార్పు ఆధారంగా జరిగిన పరిణామాలు అవి ఈ పుస్తకంలో ఈ వ్యాసంలో ఇర్ఫాన్ హబీబ్ గారు చెప్తారు. ఆయన తొలి రోజుల్లో ఆయన ఆలోచనలు ఏమిటి, తర్వాత క్రమంలో ఆయన ఆలోచనలు వచ్చిన అనేక మార్పులు ఏ ప్రాతిపదిక మీద మార్పు చెందుతూ వచ్చినాడు అని విశ్లేషించి, మొదటిది ఆయన హిందూ స్వరాజ్య పుస్తకం. హిందూ స్వరాజ్య పుస్తకంలో ఒక పాఠకుడికి సంపాదకుడు చెప్పేటువంటి జవాబుల రూపంలో ఆ పుస్తకాన్ని ఆయన రాసినాడు. పాఠకుడు ప్రశ్నలు వేస్తుంటాడు, సంపాదకుడు జవాబులు చెప్తూ ఉంటాడు. పాఠకుడు అనేది ఆయన అంతర్లీనంగా ఆయన చుట్టూ ఉండేటువంటి అనేక ఆలోచనలకు ప్రతిరూపమైతే, జవాబు సంపాదకుడు పేరుతో చెప్పిన జవాబులు తన మనసులో ఉండే, తాను ఆచరించాలనుకునే మార్గాలు. వాస్తవానికి ఆ పుస్తకంలో ఆయన చెప్పింది ఇప్పుడు దాన్ని మాత్రమే చెప్పేవాళ్ళు కొద్దిమంది తయారన్నారు. ఆ పుస్తకంలో ఆయన తొలి రోజుల్లో చెప్పిన కొన్ని విడివిడి వాక్యాలను తీసి గాంధీనే ముస్లింలు మతోన్మాదులని చెప్పినాడని, గాంధీనే సనాతన ధర్మమే సరైందని చెప్పినాడని, గాంధీనే పారిశ్రామిక అభివృద్ధి వ్యతిరేకమని చెప్పినాడని, గాంధీ గ్రామ స్వరాజ్యం ద్వారా తప్ప ఇంకో ప్రత్యామ్నాయం లేదు ఈ దేశానికి అన్నాడని, ఇట్లాంటి చాలా వక్రీకరణ భావాలు చెప్పారు. కానీ గాంధీ గారు ఆ హిందూ స్వరాజ్య పుస్తకంలో అనేక అభిప్రాయాలు, చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆయన ఆలోచనలకు, ఆచరణకు పూర్తి విరుద్ధమైనటువంటి అభిప్రాయాలతో కూడా ఆ పుస్తకం ఉంది. కానీ ఆ పుస్తకాన్ని గోఖలే తన రాజకీయ గురువని ప్రకటించుకున్న గోఖలే గారికి ఇచ్చిన తర్వాత, గోఖలే గారు ఆ పుస్తకాన్ని చదివి ఇది మిడిమిడి జ్ఞానంతో పసి మనసుతో రాసినట్టుగా ఉంది తప్ప సంపూర్ణ అవగాహనతో రాసిన పుస్తకంలా లేదు, దీన్ని ఉపసంహరించుకోవడం మంచిది అని గోఖలే గారు చెప్పినారు. ఏమాత్రం ఆలస్యం చేయలేదు. గాంధీ ఇది నా తొలినాటి అభిప్రాయాలే తప్ప ఇవి తుది అభిప్రాయాలు కాదు, అందుకని ఈ పుస్తకంలో ఉండే ముఖ్యమైనటువంటి నేను ప్రతిపాదించదలుచుకున్నటువంటి అభిప్రాయాల నుంచి నేను ఉపసంహరించుకుంటున్నాను అని ప్రకటించాను. అది ఆయనలో ఉండే తన ఆలోచనల మీద తనకుండే అదుపు, తన ఆలోచనలో ఉండే తప్పును గుర్తించేటువంటి ఒక గొప్ప ఆత్మవిమర్శన చేసుకునే గొప్ప గుణం. గాంధీ గారు ఆ పుస్తకాన్ని ఉపసంహరించుకుంటానని చెప్పకపోయినా ఎవరు అడిగేవాళ్ళు లేరు. గోఖలే గారు కూడా సూచనే చెప్పినాడు, ఉపసంహరించుకుంటే మంచిది అన్నాడు. కానీ ఉపసంహరించుకుంటున్నాను అని గాంధీ గారు ప్రకటించారు. ఎందుకని? తనకు అనుభవంలో అర్థం ఉంది, ఇది తప్పు, దీంట్లో ఉండే కొన్ని విషయాలు వాస్తవమైనటువంటి భారత ప్రజానిక జీవితానికి విరుద్ధంగా ఉన్నాయి, అందుకనే దాన్ని ఉపసంహరించుకోవడం సరైంది అనుకున్నాడు. ఉపసంహరించుకోవడానికి ఏమేమి కారణాలు తోడ్పడినాయి అనేది ఈ వ్యాసంలో హబీబ్ గారు వివరిస్తారు. మొదటిది ఆయన భారతదేశానికి, ఆయన దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు చేసిన స్ట్రగుల్. ఈ రోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి SIR ఉందో, అట్లాంటి గుర్తింపుకు సంబంధించిన, ప్రజల యొక్క ఐడెంటిటీని గుర్తించేదానికి సంబంధించినటువంటి ఒక యాక్ట్ కి వ్యతిరేకంగా, ఆసియాటిక్ యాక్ట్ కి వ్యతిరేకంగా దక్షిణాఫ్రికాలో ఆయన ప్రారంభించిన ఉద్యమంలో నుంచి, ఆ ఉద్యమం సందర్భంగా మహిళల పాత్ర గురించి ఆయన ఎప్పుడైతే గుర్తించినాడో, తన యావత్ జీవితం ప్రతి ఉద్యమంలో మహిళలు పాల్గొనేదానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కనపడుతుంది. ఇది గాంధీ
గాంధీ తన ఆచరణ ద్వారా గుర్తించినటువంటి ఒక సత్యం. అంతకుముందు మహిళల పట్ల హిందూ స్వరాజ్య పుస్తకంలో మహిళల పట్ల ఆయనకుండే అభిప్రాయాలు వేరు, వారి శక్తి సామర్థ్యాల పట్ల ఆయనకుండే అంచనాలు వేరు, వారు చేయాల్సిన కృషి గురించి ఆయనకుండే అభిప్రాయాలు వేరు. అవన్నీ ఉన్నత పౌరులు తీర్చిదిద్దే వ్యక్తులుగా మహిళలను చూసినాడు. కానీ ఉన్నత సమాజాన్ని నిర్మించగలిగే శక్తులుగా ఆ దక్షిణాఫ్రికాలో జరిగినటువంటి ఆ స్ట్రగుల్ నుంచి ఆయన గుర్తించి ఆ తర్వాత జీవితం అంతా దాన్ని ఆచరించినాడు. అందుకనే ప్రతి పోరాటం మహిళ పాల్గొనడానికి తోడ్పడే పోరాట రూపాలు ఇవ్వాలి అని చెప్పేసి ఆయన పదే ప్రతి సందర్భంలోనూ దాన్ని ఆచరించినట్టు కనపడు. అదేవిధంగా రెండోది, భారతదేశానికి వస్తానే తనకు అప్పటికే గుర్తింపు ఉంది ప్రపంచంలో, ముఖ్యంగా భారతదేశంలో జాతీయోద్యమంలో ఆయనకు ఒక స్థానం ఏర్పడింది అప్పటికి. కానీ వచ్చిన వెంటనే బాధ్యతలు తీసుకోవడానికి ఇష్టపడలేదు అని హబీబ్ గారు దీంట్లో చెప్తారు. తీసుకోకుండా వాస్తవమైన భారత ప్రజల యొక్క జీవితాల్ని పరిశీలించడం కోసం ఆయన సిద్ధపడినాడు. ఆ క్రమంలో విస్తృతంగా పర్యటించినాడు, ప్రజలతో సంభాషించినాడు, ప్రజల నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నం చేసినాడు. ఆ నేర్చుకునే క్రమంలో మొట్టమొదటిసారి బీహార్లో చంపారన్ నీలిమందు రైతుల ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని సత్యాగ్రహం చేసి విజయాన్ని సాధించి, ఆ విజయంలో నుంచి రైతులతో మాట్లాడే క్రమంలో ఆయన మరింత వ్యవసాయ రంగాన్ని గురించి, వ్యవసాయ జీవనంలో వస్తున్న మార్పుల గురించి ఆయన పరిశీలించారు. అందుకని ఆయన ఒక మాట చెప్పిన విషయాన్ని ఇక్కడ కోట్ చేసినాడు. నేను రైతులతో ముఖాముఖిగా మాట్లాడుతుంటే డైరెక్ట్ గా దేవుడితో సంభాషించినట్టుగా నాకు అనిపించింది అని చెప్పేసి గాంధీ మహాత్ముడు చెప్పారు. అంటే దాని అర్థం ఏమిటి? ప్రజలే దేవుళ్ళు, ప్రజల నుంచి నేర్చుకోవడం అనేదే ఉన్నతమైన మార్గం అని చెప్పేసి ఆయన గుర్తించినట్టుగా ఈ పుస్తకంలో హబీబ్ గారు చెప్తారు. అదే కదా, ఆ తర్వాత రైతాంగం తర్వాత కార్మిక వర్గం అప్పుడప్పుడే అభివృద్ధి అవుతుంది భారతదేశంలో. ఇంకా అంత బలమైన కార్మిక శక్తిగా లేదు, కానీ ప్రాథమిక దశలోనే అభివృద్ధి అవుతున్న కార్మిక ఉద్యమంలో కూడా ఆయన పాల్గొన్నాడు. అందుకని మొదటిది రైతులతో ఉంటే ఆ వెంటనే కార్మికులతో కలిసి పనిచేసినాడు. అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమస్యల మీద ఆయన సత్యాగ్రహం చేసినాడు, నిరాహార దీక్ష చేసినాడు. ఆ తర్వాత కాలంలో కార్మిక ఉద్యమంలో ఆయన పాత్ర లేకపోవచ్చు, కార్మిక పట్ల ఆయన పాత్ర లేకపోవచ్చు, కానీ మొదటి రోజుల్లో కార్మికుల గురించి అర్థం చేసుకోవడానికి ఆ ఉద్యమంలో ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. ఆ రెండు క్రమాల్ని, అంటే కార్మిక కర్షక జీవనంలో ఉండే ప్రాధాన్యత గురించి ఆయన అర్థం చేసుకోవడానికి మొదటి రోజుల్లో ప్రయత్నించినాడు. ఆ తర్వాత దాని ఆధారంగా ఆయన పోరాటాల్ని వ్యవసాయ రంగం మీద ముఖ్యంగా కేంద్రీకరించినట్టుగా, గ్రామీణ జీవనం మీద కేంద్రీకరించినట్టుగా మనకు ఆ తర్వాత అనేక పరిణామాలు, చౌరీ చౌర సంఘటన తర్వాత జలియన్ వాలాబాగ్ ఆ ఉద్యమానికి స్పందనగా వచ్చినటువంటి ఉద్యమాన్ని చౌరీ చౌర సంఘటన ఆధారంగా ఆపేసినప్పుడు ఆయన మీద తీవ్రమైన విమర్శలు వస్తే ఆ విమర్శల నుంచి వెనక్కి తగ్గడం కాదు, ఆ విమర్శల నుంచి మరో ముట్టు జాతీయోద్యమాన్ని ముందు తీసుకోవడానికి, తన అభిప్రాయాల్ని నుంచి విత్డ్రా కాకుండానే తిరిగి జాతీయోద్యమాన్ని మరో ముట్టెక్కించడానికి ఆయన ప్రయత్నం చేశాడు. అదే ఖిలాఫత్ ఉద్యమం. ఆ ఖిలాఫత్ ఉద్యమం అనేది హిందూ ముస్లింల ఐక్యతను, హిందూ ముస్లిం భాయి భాయి అనేటువంటి ఒక ప్రధానమైన నినాదాన్ని భారత ప్రజల గొంతుల్లో వినిపించడానికి ఆయన ప్రయత్నం చేశారు. చౌరీ చౌర సంఘటన తర్వాత సహాయ నిరాకరణోద్యమాన్ని ఆపడం, దాని పట్ల అనేక అభిప్రాయాలు ఉన్నాయి. సరైందనే వాళ్ళు ఉన్నారు, అది సరైంది కాదనుకునే వాళ్ళు ఉన్నాం. కానీ ఆ ఉద్యమం నుంచి ఆయన వెనక్కి వెళ్ళిపోయి మొత్తం జాతీయోద్యమాన్ని బలహీనం చేయడం కాకుండా దాని నుంచి ఇంకో రూపంలో హిందూ ముస్లిం ఐక్యతను తీసుకురావడానికి టర్కీ ఖిలాఫత్ కు సంబంధించిన అక్కడుండే టర్కీలో ఉండేటువంటి నవాబు దించేయడానికి వ్యతిరేకంగా, బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా దాన్ని భారతదేశ పరిస్థితులకు హిందూ ముస్లింల ఐక్యతను సాధించుకోవడానికి ఉపయోగించుకునేటువంటి ఖిలాఫత్ ఉద్యమంగా మార్చినాడు. అట్లాంటి అనేక విషయాల్లో మనకు కనపడుతుంది. అందుకనే ఇర్ఫాన్ హబీబ్ గారు రాసినటువంటి ఆయన పరిణామ క్రమం చూస్తే అనేక విషయాల్లో, అనేక ఉద్యమాల సందర్భంగా క్రమంగా తాను ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ సమాజాన్ని ఆ రకమైన దిశగా నడుపుతూ వచ్చినాడు. అందుకని అన్నిట్లో ముఖ్యమైనది దీంట్లో మనకు కనపడేది, ఆ వ్యాసంలో మనకు కనపడేది, ప్రజల భాగస్వామ్యం లేని ఉద్యమం, ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొనని ఏ పిలుపు అది ప్రజల సంక్షేమానికి ఉపయోగపడదు అని చాలా దృఢంగా ఆయన నమ్మినట్టు. అందుకనే ప్రతి విషయాన్ని ప్రజలు పాల్గొనే పెద్ద అంతకుముందు వచ్చిన జాతీయ కాంగ్రెస్ ఇచ్చిన పిలుపులు గానీ, విజ్ఞప్తులు గానీ ప్రజల రోజువారీ జీవితాల్ని ప్రభావితం పెద్దగా చేయలేకపోయినాయి. గాంధీ గారే ప్రజల నాయకుడు ఎందుకైనాడు? గాంధీ గారే జాతిపిత ఎందుకైనాడు? ముఖ్యమైన కారణం ప్రజలు చేయగలిగినటువంటి సాధారణ కార్యక్రమాలనే అద్భుతమైన శక్తిగా మార్చినాడు. ఉప్పు సత్యాగ్రహం మామూలుగా చూస్తే అది సాధారణమైన కార్యక్రమం, కానీ ఆ కార్యక్రమం కోట్ల మంది ప్రజానీక జీవితంతో ముడిపడింది. ఉప్పు సంబంధించి ప్రతి ఇంట్లో ఆ ఉప్పును వాడిన ప్రతి మనిషి బ్రిటిష్ సామ్రాజ్యవాదం యొక్క దుర్మార్గాన్ని అర్థం చేసుకోవడానికి ఆ పిలుపు ఉపయోగపడి, ఖద్దరు రాట్నం ఉడకడం అనేది అది ఇంట్లో సాధారణ వృద్ధులతో మొదలుకొని కోట్ల మంది జనమంతా ఆ ఉద్యమంలో ఎవరింట్లో వాళ్ళు, ఎవరున్న చోట వాళ్ళే చేయడానికి ఆ ఉద్యమంలో పాల్పంచుకోవడానికి. అందుకని అది ప్రజా ఉద్యమ నాయకుడిగా ప్రజల్ని ఉద్యమంలోకి తీసుకొచ్చినటువంటి పిలుపులుగా ఆయన అనేక పిలుపులను ఇచ్చుకుంటూ వచ్చారు. ఈ క్రమమంతా జరగడానికి కారణం ఆయనలో వచ్చిన అనేక మార్పులు, ఆలోచనలో వచ్చిన మార్పు, ప్రజల నుంచి నేర్చుకోవడం, తిరిగి ప్రజల దగ్గరికి పోయి ఆచరించడం, ఆచరణలో వచ్చిన అనుభవం ఆధారంగా మళ్ళా కొత్త పిలుపుల్ని ఇవ్వడం. జాతీయ కాంగ్రెస్ లో అనేక విభేదాలు ఉండొచ్చు ఆయన పట్ల, ఆయన అనేక మందితో విభేదించినాడు. కానీ ఏ రోజు ఉద్యమం యొక్క ఉధృతిని, ఉద్యమం యొక్క దాన్ని ముందు తీసుకోవడానికి తానాటంకంగా మారకుండా అవసరమైతే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చైనా సరే
ఆ పిలుపుల్లో ఆయన భాగస్వామిగా అంతే తప్ప జాతీయోద్యమం నుంచి దూరం జరిగిపోయిన పరిస్థితి మనకు కనపడదు. అది ఇర్ఫాన్ హబీబ్ గారు ఆయన సమగ్రంగా ఆయన సంఘటనలన్నింటినీ మనకు వివరిస్తాడు. మూడో వ్యాసంలో జాతి, మతం, రాజ్యం ఈ 3 కీలకమైన అంశాల పట్ల ప్రముఖమైన భారతదేశ ప్రజానీకాన్ని ప్రభావితం చేసినటువంటి వ్యక్తులకు, గాంధీకి, మహనీయుల మధ్య ఉండేటువంటి తేడాల గురించి 3వ వ్యాసంలో మనకు కనపడదు. ముఖ్యంగా గాంధీకి అంబేద్కర్కి, గాంధీకి ఠాగూర్కి, గాంధీ గారికి నెహ్రూకి, వీళ్ళ మధ్య ఉండే అనేక రకాలైనటువంటి భిన్నాభిప్రాయాలు ఏ రకంగా చర్చించుకొని ఉమ్మడి అభిప్రాయాలకు రావడానికి ఎన్ని రకాలుగా వాళ్ళ మధ్య చర్చోపచర్చలు జరిగినాయి, ఎన్ని రకాలుగా నిర్ధారణలకు రాగలిగినారు అనే విషయాలన్నింటినీ 3వ వ్యాసంలో మనకు వివరిస్తుంది. ముఖ్యంగా జాతి అంటే ఏమిటి? గాంధీ గారికి మొదట్లో ఉండే అభిప్రాయం వేరు, ఈ జాతి గురించి రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినటువంటి అభిప్రాయాల తర్వాత వచ్చిన అభిప్రాయాలు వేరు. స్పష్టంగా కనపడుతుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆయన రాసుకున్నటువంటి నవల, ఆ నవలలో 2 పాత్రలు, ఆ పాత్రల ద్వారా ఎట్లయితే హిందూ స్వరాజ్యలో గాంధీ పాఠకుడు, సంపాదకుడు పేరుతో ప్రశ్న జవాబుల్లాగా చర్చలు జరుపుతాడో, రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి హిందీ నవలలో కూడా ఆ రూపంలోనే నిఖిల్, సందీప్ అనే 2 పాత్రల ద్వారా తమ అభిప్రాయాల్ని, నిఖిల్ ఏమో ఠాగూర్ అంతరాత్మ అయితే, సందీప్ అనే అతను బయట సమాజంలో ఉండేటువంటి అనేక సందేహాలకు సంబంధించిన ప్రతినిధి. ఆ ఇద్దరి పాత్రల్లో ఒక పాత్ర అడుగుతుంది, సందీప్ అనే పాత్ర నిఖిల్ని అడుగుతుంది, మనం భారతదేశంలో ముస్లింలను కలుపుకొని ఉండలేమా అని చాలా గట్టిగా నిఖిల్ పాత్ర అడుగుతుంది, ముస్లింలు మన భారతదేశంలో కలుపుకొని ఉండలేమా అని. అప్పుడు సందీప్ అనే పాత్ర పక్షి ఈరోజు ఆర్ఎస్ఎస్ లేదా ఆర్ఎస్ఎస్ వారసులుగా, గాడ్సే వారసులుగా ఎవరున్నారో కరెక్ట్ గా ఆ జవాబుని సందీప్ అనే పాత్రతో ఠాగూర్ చెప్పించి ఇది ఎంత తప్పో ఆ తర్వాత నిఖిల్ దాన్ని నివృత్తి చేసినాడు, పూర్వపక్షం చేసి. అంటే ఠాగూర్ గారు ఎప్పుడో మత ఉన్మాదుల యొక్క వికృత వాదనల్ని ఏ రకంగా ఉంటాయో ఆ సందీప్ పాత్ర ద్వారా మన ముందు పెట్టిన విషయాన్ని ఈ 3వ వ్యాసంలో మనకు చూపిస్తుంది. ఆ తర్వాత క్రమంలో ఠాగూర్కు, గాంధీకి జాతి గురించి, రాజ్యం గురించి చాలా భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. గాంధీ ఆధునిక రాజ్యమే కరెక్ట్ కాదన్నాడు, అసలు రాజ్య వ్యవస్థ ఉండాల్సిన అవసరం లేదన్నాడు. రాజ్యం ఎందుకు ఉండాలా? రాజ్యమే ఉండేటట్లుంటే రాజ్యం అంటే సైన్యం, పరిపాలన యంత్రాంగం, అదుపు చేసే నియంత్రణ ఇవే ఉండేటట్టుంటే బ్రిటిష్ రాజ్యం చాలు, మళ్ళీ కొత్త రాజ్యం ఎందుకు మనకు అన్నాడు మొదట. అందుకని ఆంగ్లేయులు పోవడం కాదు మనకు కావాల్సింది, అసలు ఈ రాజ్య వ్యవస్థ ఎందుకు ఉండాలా అని ప్రశ్నించినాడు. ఆ తర్వాత కాలంలో హబ్స్, లాక్, గ్రీక్ తత్వవేత్తల నుంచి కొంత అధ్యయనం తర్వాత, ఆ తర్వాత ఠాగూర్తో జరిగినటువంటి చర్చల సందర్భంగా, ఇద్దరి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల మధ్య సందర్భంగా, ఆ తర్వాత ఆధునిక వ్యవస్థలో రాజ్యం యొక్క ప్రాధాన్యత, అది ఉండాల్సిన అవసరాన్ని, అది ఎవరి ప్రయోజనాల కోసం ఉండాలి అనేటువంటి అభిప్రాయాల పట్ల మళ్ళా నిర్ధారణకు రావడం జరిగింది. అందుకనే నెహ్రూ ఈ ఇద్దరు ప్రముఖుల మధ్య జరిగిన వాదాలని చూసిన తర్వాత నెహ్రూ ఈ ఇద్దరిని గురించి చెప్పిన వాక్యం కూడా దీంట్లో 3వ వ్యాసంలో కనపడుతుంది. ఇద్దరు మహానుభావులు 19వ శతాబ్దం మొదటి అర్ధభాగంలో భారత సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేసినటువంటి రెండు మేధస్సుల మధ్య జరిగినటువంటి ఆ వాదన భారత యొక్క దార్శనికతకు నిలువుటుగా మనకు కనపడుతుంది. ముఖ్యంగా గాంధీ ప్రజల మనిషి అయితే, ఠాగూరు ఒక గొప్ప తాత్విక, శ్రామిక వర్గ పక్షపాతిగా, శ్రామిక ప్రజల పక్షపాతిగా, ఆయన సమాజ నిర్మాణం ఏ రూపంలో ఉండాలో ఆలోచించినటువంటి వ్యక్తిగా ఈ ఇద్దరు మనకు దర్శనమిస్తారు అని చెప్పేసి నెహ్రూ చెప్పిన వాటలు దీంట్లో కనపడుతుంది. ఆ తర్వాత 4వ వ్యాసంలో మనకు ఇంకో ముఖ్యమైనటువంటి అంశాలు కనపడతాయి. 4వ వ్యాసం ప్రధానంగా లౌకిక తత్వం ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ కుంకుమ సంగారి ఈయన రాసినటువంటి 4వ దాంట్లో చూస్తే మనకు లౌకిక తత్వం, దాని అవసరాన్ని గాంధీ ఏ రకంగా గుర్తిస్తూ వచ్చినాడు, లౌకిక తత్వం అనే పట్ల ఆయనకు ఉండే అభిప్రాయాలు, గతంలో ప్రారంభ రోజుల్లో ఉండే అభిప్రాయాలు ఏమిటి, ఆ తర్వాత వచ్చిన మార్పులు ఏమిటి అనేది దీంట్లో మనకు ఇంతకుముందే సమరం గారు చెప్పినట్టు దేవుడే సత్యం అనే దిశ నుంచి సత్యమే దేవుడు అనే స్థితికి ఆయన పరిణామం చెంది. అది పదాల మధ్య గారడి కాదు, దేవుడు మాత్రమే నిజం, దేవుడే వాస్తవం అని చెప్పిన మహాత్మా గాంధీ ఆ తర్వాత సత్యం నిజం, సత్యమే వాస్తవం, సత్యమే దేవుడు, అందుకని సత్యాన్ని ఆచరించడమే దేవునికి మార్గం. సత్యం లేని దేవుడు లేదా సత్యం కానిదే ఏదైనా సరే అది మూఢత్వంతో నిండుకొని ఉంటుంది. అందుకని సత్యమే వాస్తవమైంది, నిజమైంది అదే, దాన్ని ఆచరించడమే నిజం, అదే సరైన మార్గం అని చెప్పేసి గాంధీ చాలా దృఢంగా ఆ మార్గం కోసం నిలబడినాడు. అందుకనే ఆయన సత్యం అనేది ఒక ఆయుధంగా మలుచుకోగలిగినాడు. కారణం సత్యం మాత్రమే ప్రజల్ని ఒప్పించగలదు, సత్యం మాత్రమే నిజాన్ని సాధించగలదు, సత్యం మాత్రమే అంతిమ ఫలితాన్ని అదే సాధించడానికి మార్గం అని ఆయన నమ్మాడు, దానికోసం నిలబడి. అదే క్రమంలో లౌకిక తత్వం అంటే ఏమిటి? అంతకుముందు ఆయనకుండే అభిప్రాయాలు వేరు. లౌకిక తత్వం అంటే దేవుణ్ణి పూజించి ఒక మనిషిలో ఉన్నత భావాలు రావాలంటే, సరైన భావాలు రావాలంటే అవి మతం ద్వారా వస్తాయి అని చెప్పేసి మొదట్లో అనుకున్నాడు. మతం జరిగే సాంప్రదాయ క్రతువుల ద్వారా, కుటుంబంలో నేర్పేటువంటి మత విలువల ద్వారా, పాఠశాలల్లో కూడా అట్లాంటి విలువలు నేర్పితే అదే నైతికత,
ఆ నైతికతే మొత్తం మానవ యొక్క అభివృద్ధికి ఉపయోగపడుతుందని మొదట అనుకుంది. కానీ తర్వాత క్రమంలో ప్రపంచంలో దేశంలో జరిగిన అనేక పరిణామాలను గమనించిన తర్వాత ఆయన పూర్తి దాని నుంచి వేరుపడినాడు. వేరుపడడం కాదు, పాఠశాలల్లో ఏ రకమైనటువంటి మత అభిప్రాయాల్ని చెప్పించడం తప్పు, అది నైతికత కాదు అని చెప్పేసి. నైతికత అనేది అది వ్యక్తుల ఒక్కొక్కరు వ్యక్తిగా పరిణామం అనేది కాదు. నైతికత అనేది సమిష్టి జీవనం ద్వారా అభివృద్ధి కావాలి, సమిష్టి కృషి ద్వారా, సమిష్టి ఆలోచనల ద్వారా అది చెందే మార్పు తప్ప వ్యక్తులు, కుటుంబాలు, పాఠశాలల్లో జరిగే కొన్ని ప్రయోగాల వల్ల ఇది జరగదు. సమిష్టి జీవనమే నైతికత విలువల్ని పెంచుతుంది అని చెప్పేసి ఆయన నమ్మినాడు. అందుకనే దానికి అనుగుణంగా ఆయన ఆ పరిణామం లౌకిక తత్వం వైపు మొగ్గడానికి అనేక ప్రయత్నాలు. చివరికి లౌకిక తత్వానికి నెహ్రూ ఏదైతే యూరోపియన్ లౌకిక తత్వం, యూరోప్ దేశాల ప్రతిపాదిస్తున్న లౌకిక సెక్యులరిజం అనేది ఏదుందో దాని వరకు చేరుకున్నాడు ఆయన. సనాతనవాది నుంచి పూర్తి రామరాజ్యం తప్ప ఇంకో ప్రత్యామ్నాయం కాదు అనే దశ నుంచి క్రమంగా లౌకిక రాజ్యం నిర్మాణం మాత్రమే పరిష్కారం అని ఆయన నమ్మగలిగినాడు. ఆ లౌకిక రాజ్యం అని అంటే మెజారిటేరియన్ మతం ఆధిపత్యం ఉండని రాజ్యం అని కూడా చెప్పి. లౌకిక రాజ్యం అంటే మెజారిటీ మతం దానికి అనుగుణంగా పరిపాలించడం కాదు, మెజారిటీ మతం ఆధిపత్యం లేని లౌకిక రాజ్యం మాత్రమే ప్రజల్ని సుభిక్షంగా ఉంచుతుంది. ఆయన ఓ మాట చెప్పింది కూడా దీంట్లో కొటేషన్ రూపంలో చెప్తారు. మనం ప్రజలందరినీ ఉమ్మడిగా కలిపి ఉంచేది ఏ మతం కలిపి ఉంచలేదు ఒంటరిగా. ఎందుకనంటే భారతదేశం బహుళ జాతుల, బహుళ మతాల ఇది సమ్మేళనం. ఈ మతంలో మెజారిటీ మతం అయినప్పటికీ, మెజారిటీ మతమే అధికారంలో ఉన్నప్పటికీ అన్ని మతాలను అది కలిపి ఉంచలేదు. అందుకని ఇక్కడ మతం ఆధారంగా ప్రజల్ని కలపడం కాదు, మతం రహితంగానే ప్రజల్ని కలిపి ఉంచగలం. మతం రాజ్యానికి వేరుగా ఉన్నప్పుడు మాత్రమే ప్రజల మధ్య ఐక్యత సాధ్యమవుతుంది. రాజ్యంలో మతం చొరబడితే అది ప్రజల మధ్య విచ్ఛిన్నానికి, అనైక్యతకే దారితీస్తుంది అని నమ్మినాడు. అందుకనే మైనారిటీ మతం, మైనారిటీ వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు మెజారిటీ వాదానికి, మెజారిటీ ఆధిపత్యానికి గురైనప్పుడు తన వెంటనే స్పందించినాడు. మనం చూస్తాం భారతదేశం విడిపోయినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింల మీద దాడులు జరిగినప్పుడు దానికి వ్యతిరేకంగా ఆయన దృఢంగా రోడ్డుపైకి వచ్చి నిలబడినాడు. అదే టైంలో నేను పాకిస్తాన్కు పోయి అక్కడ హిందువులు, మైనార్టీల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా కూడా నేను ఆ దేశానికి కూడా పోతాను అని చెప్పేసి చెప్పగలిగినాడు. అట్లా చెప్పగలిగినటువంటి ఆ నైతికత ఆయనకి ఎక్కడ సాధ్యమైంది? మెజారిటేరియన్ మతతత్వం యొక్క ప్రమాదాన్ని గుర్తించడంలో సాధ్యం. మెజారిటీ మతతత్వం అనేది అది ఏ మతమైనా, హిందూ మతం కావచ్చు, ఇంకో మతం కావచ్చు, ఏ మతమైనా సరే అది అంతిమంగా ప్రజల్ని చాలా హింసకు గురి చేస్తుంది, అది ఐక్యతను కాపాడలేదు, దాని దృష్టి అది కాదు అని చెప్పేసి ఆయన నమ్మినాడు. అందుకనే చివరి రోజుల్లో ప్రజల మధ్య సామరస్యత కోసం మతం యొక్క హింసకు వ్యతిరేకంగా, మత ఉన్మాదం యొక్క హింసకు వ్యతిరేకంగా చివరి రోజుల్లో వయసు పూర్తిగా పైబడి అనారోగ్యానికి గురైపోయి అసలు బతకడమా చావడమా అనే సమస్య ముందుకు వచ్చినప్పుడు చావడానికైనా సిద్ధపడతాం తప్ప లౌకిక తత్వానికి భిన్నంగా వ్యవహరించే భారతాన్ని నేను దర్శించదలుచుకోలేదు అని చెప్పినాడు. ఆయన తాను రాసిన చివరి ఉత్తరాల్లో వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు కూడా దీంట్లో కనపడతాయి. ఆయన చెప్పింది, ఇంత హింస నేను ఏ రాజ్యం కోసం అయితే, బిపిన్ చంద్ర గారి వ్యాసంలో చూస్తే మనకు మొదటి మాటలోనే ఆయన చెప్తాడు, మహాత్మా గాంధీ మొత్తాన్ని ఏదైనా ఒక లోపం ఆయన జీవితంలో ఆయన ఊహించిన దానికి భిన్నంగా జరిగిన ఒకే ఒక లోపం, ఆయన సరిచేయలేని లోపం ఏదైనా జరిగిందంటే అది భారతదేశంలో ఆయన ఊహించని మత ఉన్మాదం పెరిగిపోవడం ఆయనలో లోటు అని చెప్పేసి. భారతదేశంలో మత ఉన్మాదం ఇంత తీవ్రమవుతుందని చెప్పేసి, ఇంత విపత్కర లక్షల మంది ప్రజల ప్రాణాలని, కోట్ల మంది ఆస్తుల్ని ధ్వంసం చేస్తుందని చెప్పేసి ఆయన ఏదైతే జరగకూడదు అనుకున్నాడో అది జరగడమే ఆయన జీవితంలో పెద్ద లోటు అని చెప్పేసి బిపిన్ చంద్ర గారి వ్యాసంలో మనకు కనపడుతుంది. అందుకని ఆయన ఈ లౌకిక తత్వాన్ని పరిరక్షించడం కోసం, లౌకిక తత్వాన్ని కాపాడుకోవాల్సిన ప్రాధాన్యత గురించి చెప్పడం కోసం చివరి రోజుల్లో చేసిన నిరాహార దీక్ష సందర్భంగా ఎవరైతే హింసను ప్రేరేపిస్తున్నారో భారతదేశంలో ఆర్ఎస్ఎస్ శక్తులు, వారు వచ్చి ఈ ప్రతిజ్ఞా పత్రం మీద సంతకం పెడితే తప్ప తన నిరాహార దీక్ష విరమించనని కూర్చున్నాడు. నిజంగా ఆ రోజుల్లో అట్లాంటి నిర్ణయం తీసుకోవడం అంటే ప్రాణాపాయం కూడుకున్న రోజు. ఎందుకంటే ఆయన చూసాం మనం, ఆయన కలకత్తా దగ్గర, ఢిల్లీలో హింస చెలరేగిన ప్రాంతాల్లో ఆయన తిరుగుతున్నప్పుడు ఎవరైతే పూలతో ఆయన సన్మానించినారో, ఏ వీధుల్లో అయితే మహానుభావుడు కారణ జన్ముడని కీర్తించినారో అట్లాంటి ఆయన మీద చెప్పులతో, రాళ్లతో కూడా దాడి చేసిన సందర్భాలు కూడా మనం చూసినాం. అయినా ఏమాత్రం మొక్కబోకుండా ఆయన చివరిలో చెప్పింది, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు కూడా వచ్చి మత సామరస్యానికి కట్టుబడి ఉంటాం, ఈ హింసను ఆపుతామని సంతకం పెడితే తప్ప నేను నిరాహార దీక్ష ముగించనని చెప్పేసి చివరికి వాళ్ళు వచ్చినారు, వచ్చి సంతకాలు పెట్టినారు. సంతకం పెట్టిన 12 రోజులకే హత్యకు గురైనాడు. అంటే ఎంత వాళ్ళు ఇచ్చిన హామీని, ఒక జాతి పితకి ఇచ్చిన హామీని కూడా ధిక్కరించి ఏ రకమైన చివరికి హామీ తీసుకున్న ఆ మహనీయుడే హత్యకు గురైనాడు. అట్లాంటి శక్తులు ఈ రోజు రాజ్యాధికారంలో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? అది చివరి వ్యాసంలో మనకు కనపడుతుంది. ఇంతకుముందు చెప్పినాడు ఆయన, ఏ రకమైనటువంటి ప్రజల్లో శాస్త్రీయ భావాలు, వాస్తవాన్ని గమనించే, వాస్తవాల ఆధారంగా నిర్ధారించుకునేటువంటి అభిప్రాయాలు ఉండాలో
ఆ శాస్త్రీయ భావాలు ప్రజల మధ్య పెరగకుండా వచ్చిన ఈ రాజ్యం, ఈ స్వరాజ్యాన్ని మనం నిలుపుకోవడం సాధ్యం. అందుకని శాస్త్రీయ ఆలోచన, శాస్త్రీయం అంటే నాస్తిక, ఉన్న యథార్థాన్ని గుర్తించడం, వాస్తవాన్ని గుర్తించడం, వాస్తవం ఆధారంగా నిర్ధారించుకోవడం. అట్లాంటి దాని ఆధారంగా రానున్న రోజుల్లో భారతదేశంలో మనం ఈ లౌకిక తత్వాన్ని పరిరక్షించుకోవడానికి, ఆ లౌకిక తత్వాన్ని ఆటంకం కలిగించే ఇప్పుడు ఏ శక్తులైతే రాజ్యాధికారం మీద ఉన్నాయో ఆ రాజ్యాధికారంలో ఉండే ఆ శక్తుల్ని ప్రజల నుంచి వేరు చేయడానికి ఏ రకంగా కృషి చేయాలనేది మనకు కనపడుతుంది. ఈ సందర్భంలోనే దేవనూరు మహాదేవ గారు చెప్పినటువంటి వాక్యంతోనే ముందు. దేవనూరు మహాదేవ మనందరూ తెలుసు, ఒక పెద్ద రచయిత, కర్ణాటక మన పక్క రాష్ట్ర రచయిత, దళిత ఉద్యమ నాయకుడు, దళిత రచయిత. ఆయన ఈరోజు దేశానికి దయ్యం పట్టింది, దేవుడికి దయ్యం పట్టింది, దేశానికి కాదు సరే, దేవుడికి దయ్యం పట్టింది. మత ఉన్మాదం అనేటువంటి దయ్యం దేవుణ్ణి తన చేతుల్లో పెట్టుకొని తామే నిజమైన దేవుళ్లాగా ఈ దయ్యం ప్రతిష్ఠింపజేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ దయ్యాన్ని దేవుడి నుంచి విడిపించకుండా పిల్ల పిశాచాలు దేశమంతటా విజృంభించి ఆ పిల్ల పిశాచాలు చేసేటువంటి అరాచక కృత్యాలే ప్రజలను మరింతగా దిగజారుస్తాయి. అందుకనే ఈ పిల్ల పిశాచాల్ని కంట్రోల్ చేయాలంటే దైవానికి పట్టిన దేవుణ్ణి వేరు చేయాలి. దేవుడు వేరు, మతం వేరు, ఉన్మాదం వేరు. ఈ రెండిటి మధ్య ఉండే విభజనని మరింత స్పష్టంగా ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది అని చెప్పాడు. మహాత్మా గాంధీ ఆలోచనలకు కరెక్ట్ గా దేవనూరు మహాదేవ గారి అభిప్రాయం అది. ఒకవైపు ఆయన చనిపోయే చివరి రోజు కూడా హే రామ్ అని అన్నాడు తప్ప భయపడిపోయి ఆందోళన పడిపోయింది కాదు. అప్పుడు కూడా తాను విశ్వసించేటువంటి దేవుణ్ణి పూర్తిస్తూనే అదే సందర్భంలో ఒక మత ఉన్మాది చేతిలో తాను బలైపోతున్న విషయాన్ని కూడా ఆయన గమనించగలిగినాడు. అందుకనే మతం, దైవత్వం రెండు వేరు. మతం అది వ్యక్తిగత జీవితానికి సంబంధించింది, దైవత్వం మన విశ్వాసానికి సంబంధించింది, కానీ ఆచరణ సమిష్టి జీవనానికి సంబంధించింది. ఇది సామూహికంగా జీవించేటప్పుడు ఏ మతం, ఏ జాతి, ఏ దేవుడు అనే అంశం కంటే మనందరం ఒకటి భారతీయులం, మనందరం ప్రపంచ పౌరులం అనేటువంటి ఆ స్పృహే గాంధీకి మనం ఇచ్చేటువంటి నివాళి. ఆ దిశగా ఈ పుస్తకం చాలా అద్భుతంగా తోడ్పడుతుందని తెలియజేస్తూ, ఈ పుస్తకాన్ని తెచ్చిన ప్రజాశక్తి బుక్ హౌస్, అదేవిధంగా ఈ పుస్తకాన్ని విస్తృతంగా ఈరోజు అనేక జిల్లాల్లో ఆవిష్కరిస్తున్నారు. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించినటువంటి పెద్దలు సమరం గారికి, రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఆవిష్కరిస్తున్న వారందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వకమైన కృతజ్ఞత తెలియజేస్తూ ధన్యవాదాలు.